హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే శారద భూమి దగ్గరకు వెళ్ళి, భూమి, గగన్ రూమ్లో లేడు, నువ్వేమైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని తన ప్రాణాలను అడ్డు వేసి మరీ కాపాడాడంటే అతను మీ అబ్బాయే అనుకున్నాను. నేను ఎంత అదృష్టవంతురాల్ని, నా బావ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చాడని సంబరపడిపోయాను. ఆ దేవుడు ఉన్నాడు, అందుకే నా బావను తిరిగి నా దగ్గరికి పంపించాడని చాలా సంబరపడిపోయాను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. శారదకు అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దేవుడు చాలా కఠినమైనవాడు అని భూమి శారదతో చెప్తూ ఉంటే, భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి ఒక్కసారి తేరుకొని, ఏమైంది అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ అబ్బాయి తిరిగి వచ్చాడని చాలా సంతోషపడ్డానని, ఆ దేవుడు ఉన్నాడని, దేవుడు న్యాయం చేశాడని ఏదేదో మాట్లాడుతున్నావేంటి అని శారద అంటూ ఉంటుంది. అయ్యో, మనసులో అనుకోవలసిన మాటలన్నీ శారద అత్తయ్యతో అనేశానా అని భూమి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, బావకు బుల్లెట్ తగిలింది కదా, ఆ బాధలో ఏదో మాట్లాడినట్టున్నానులే అని భూమి చెప్తూ ఉంటుంది. సరే మా భూమి, గగన్ రూమ్లో లేడు, నువ్వేమైనా చూసావా అని శారద అడుగుతూ ఉంటుంది. బావ రూమ్లో లేడా అని చెప్పి భూమి అంటుంది. అవును భూమి, నాకు చాలా భయంగా ఉంది. ఆ అపూర్వ, ఆ సూర్య మళ్ళీ గగన్ ఏమైనా చేసుంటారా అని శారద అంటూ ఉంటుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి, బావ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆకాష్ గారు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళుంటారు? నిజంగా అతను ఆకాశ లేకపోతే నా బావ గగన? నా బావ గగన్ అయ్యుంటే కనుక ఖచ్చితంగా ఆ అపూర్వను చంపటానికే వెళ్ళుంటాడు. శారదత్తయ్యకు హాని తలపెట్టిన ఆ అపూర్వను గగన్ బావ అయితే అసలు వదిలిపెట్టడు. అపూర్వ అంతు తెలుస్తూ ఉంటే అతను ఖచ్చితంగా గగన్ బావే, నాకైతే అబద్ధం చెప్పాడనే అనిపిస్తుంది అని భూమి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ సునందాదేవిని కలవటానికి వెళ్తాడు. రా గగన్, కూర్చో అని సునందాదేవి అంటూ ఉంటుంది. నేను కూర్చోవటానికి రాలేదు మేడం, మీతో మాట్లాడటానికి వచ్చాను. నా గుండె అంతా బరువెక్కిపోయింది, చాలా బాధగా ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏమైంది గగన్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సునందాదేవి అడుగుతూ ఉంటుంది. నా ప్రవర్తన చూసి భూమి నన్ను గుర్తుపట్టేసింది, తన బావ అనుకుంటుంది. తన బావ కోసం పిచ్చిదానిలాగా ఏడుస్తుంది. భూమిని బాధపడుతూ నేను భూమి కళ్ళ ముందు ఉండలేకపోతున్నాను మేడం, భూమికి నిజం చెప్పేయాలనిపిస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. గగన్, నువ్వు ఏ ఉద్దేశంతో ఆకాష్గా మారావో ఆ విషయాన్ని మర్చిపోయావా? భూమి బాధపడుతుందని ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. భూమి తరువాత చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రస్తుతం నువ్వు ఆలోచించాల్సింది ఆ శరత్ చంద్ర నిన్ను ఆకాష్గా నమ్మాలి, అది మాత్రమే నువ్వు ఆలోచించాలి గగన్ అని సునందాదేవి చెప్తూ ఉంటుంది. భూమిని బాధ పెట్టే నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేకపోతున్నాను. నేనే తన గగన్ భావనని భూమికి చెప్తే భూమి ఎగిరి గంతేస్తుంది మేడం. పాపం పిచ్చిది ఏడుస్తుంది, చూసి తట్టుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే వచ్చింది, ఇప్పుడు నా వల్ల బాధపడుతుంది. భూమికి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నా అని గగన్ చెప్తూ ఉంటాడు. గగన్, ఎందుకు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు నువ్వు భూమికి చెప్పాల్సిన అవసరం లేదు. భూమికి నిజం చెప్పడం వల్ల మనం ఇన్ని రోజులుగా చేసిన సీక్రెట్ ఆపరేషన్ బయటపడిపోతుంది అని చెప్పి సునందాదేవి చెప్తూ ఉంటుంది. భూమి దగ్గర ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాలి? భూమి దగ్గర నిజాన్ని దాచిపెట్టి నేను బ్రతకలేకపోతున్నాను మేడం. నాకు భూమి కావాలి, భూమి సంతోషం కావాలి, భూమికి ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, గగన్ గగన్ అని చెప్పి సునందాదేవి పిలుస్తూ ఉంటుంది. సునందాదేవి మాటలను వినిపించుకోకుండా గగన్ ఏడుస్తూ బాధపడుతూ కారు డ్రైవ్ చేస్తూ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి రోడ్డు మీద నడుచుకుంటూ, అతను గగన్ బావలాగా ఎందుకు మాట్లాడుతున్నాడు? నిజంగా నేను గగన్ బావలాగా మారిపోమని ఆయనకు ట్రైనింగ్ ఇవ్వటం వల్లే ఆయన గగన్ బావలాగా మాట్లాడుతున్నాడా, లేదంటే ఆయన నిజంగా గగన్ బావా? ఇప్పుడే తేల్చేస్తాను అంటూ భూమి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉండగా గగన్ భూమిని చూసి సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు. ఇక భూమి కారులో ఉన్న గగన్ని చూసి
కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కారులో నుంచి గగన్ కూడా దిగుతాడు. ఎక్కడికి వెళ్ళారు మీరు అని భూమి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుండి బయటికి వెళ్ళాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వను చంపటానికి వెళ్ళారా అని భూమి అడుగుతూ ఉంటుంది. అపూర్వను నేనెందుకు చంపుతాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. నిజంగా మీరు ఆ అపూర్వ దగ్గరికి వెళ్ళలేదా అని భూమి అడుగుతూ ఉంటుంది. వెళ్ళలేదు అని గగన్ చెప్తూ ఉంటాడు. అయితే ఎక్కడికి వెళ్ళారు అని భూమి అడుగుతూ ఉంటుంది. గాయంతో హాస్పిటల్ బెడ్డుపై ఉన్న మీరు మాకు చెప్పకుండా ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నాకంటూ పర్సనల్ పనులు ఉండవా, వెళ్ళకూడదా అని గగన్ అంటూ ఉంటాడు. మీకు ఈ హైదరాబాద్లో ఎలాంటి పర్సనల్ పనులు ఉన్నాయి, మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే నా పైన ఒట్టే అని భూమి గగన్ చేతిని తీసుకుని తన తలపై పెట్టుకుంటుంది. భూమి ఏం చేస్తున్నావు నువ్వు, నీకు పిచ్చి పట్టిందా అని గగన్ అంటూ ఉంటాడు. మర్యాదగా నిజమేంటో చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, లేదంటే నేను చచ్చిపోయినంత ఒట్టేనని చెప్తున్నాను కదా అని భూమి అంటూ ఉంటుంది. వద్దు భూమి అలా మాట్లాడకు అని గగన్ అంటూ ఉంటాడు. నా బావ మాత్రమే నేను ఇలా మాట్లాడితే తట్టుకోలేవుడు, నా బావ మాత్రమే ఇలా నా గురించి ఆలోచించగలడు, కానీ నువ్వు నా బావవి కాదు ఆకాష్ని అంటున్నావు. నేను ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, నిజమేంటో చెప్పండి ప్లీజ్ అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి అసలు నిజం ఇప్పుడు చెప్తాను అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి ఆ అసలు నిజం అని భూమి అడుగుతూ ఉంటుంది. నేనే నీ గగన్ బావను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు నా గగన్ బావవా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ప్రాణంగా ప్రేమించి నువ్వు ఎంతో ఇష్టంగా నీ మెడలో తాళి కట్టించుకున్న నీ గగన్ బావను నేనే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మరెందుకు ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టావు, నీ వీపుపై పుట్టుమచ్చ ఎందుకు లేదు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు భూమి, నా వీపుపై నీకు పుట్టుమచ్చ కనిపిస్తుంది అని గగన్ షర్టు విప్పి భూమికి పుట్టుమచ్చను చూపిస్తూ ఉంటాడు. పుట్టుమచ్చ చూసిన భూమి ఇందాకలా లేదు, ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది ఈ పుట్టుమచ్చ అని గగన్ని అడుగుతూ ఉంటుంది. ఇందాకలా నువ్వు గుర్తుపట్టకుండా ప్లాస్టర్ వేసుకున్నాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. అయితే నిజంగా నువ్వే నా గగన్ బావవా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును, నిజంగానే నేను నీ గగన్ బావని, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ గగన్ బావని అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎందుకు బావా ఇంత మోసం చేశావు, ఎందుకు బావా ఇన్ని రోజులు నన్ను ఏడిపించావు, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను అంటూ భూమి గగన్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. నన్ను క్షమించు భూమి, నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు అని గగన్ చెప్తూ ఉంటాడు. అదే ఏ అవసరంతో నన్ను ఇన్ని రోజులు బాధ పెట్టావో చెప్పాలి నాకు ఇప్పుడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్గా ఉండాల్సిన నువ్వు ఆకాష్గా ఎందుకు మారావో నాకు చెప్పాలి అని చెప్పి భూమి గగన్ని నిలదీస్తూ ఉంటుంది. మీ నాన్న దృష్టిలో గగన్ ఎప్పుడో చనిపోయాడు, ఆకాష్గా నేను మళ్ళీ మీ కుటుంబానికి పరిచయం అవ్వాలనుకున్నాను, ఆకాష్గా మీ నాన్నను మెప్పించి నీ మెడలో తాళి కట్టాలనుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మా నాన్నను మెప్పించడం కోసం ఒప్పించడం కోసం గగన్గా చనిపోయి ఆకాష్గా బ్రతికేవా బావా అని భూమి అంటూ ఉంటుంది. అవును భూమి, నీ ప్రేమను పొందటానికి ఇంతకు మించి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో సునందాదేవి గారి సహాయంతో ఆకాష్గా ఉన్న నేను గగన్గా మారిపోయాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సునందాదేవి గారా అని భూమి అంటూ ఉంటుంది. అవును భూమి, ఆ రోజు నన్ను గన్తో మీ నాన్న షూట్ చేసినప్పుడు నేను లోయలో పడిపోయాను, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నన్ను చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో సునందాదేవి గారు నన్ను చూశారు, పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించి నేను బ్రతకనని తెలిసినా కూడా నన్ను బ్రతికించే ప్రయత్నం చేశారు, ఆవిడ ప్రయత్నం ఫలించింది, ఆవిడకు జరిగిందంతా చెప్పాను, ఆవిడే నన్ను ఆకాష్గా మార్చారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అంటే నా బావ చనిపోలేదా, నా బావ నువ్వేనా అంటూ భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.